హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. అమ్మాయిలలో అందం, డబ్బు కంటే కూడా ఈ 5 గుణాలను చూసి పెళ్లి చేసుకున్నటువంటి పురుషుడి జీవితం చాలా సంతోషంగా, ఆనందంగా ఏ విధమైన ఒడిదుడుకులు వచ్చినప్పటికీ చివరికి ఆనందంగా జీవితం సాగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అమ్మాయిలలో ఉండే ఈ 5 గుణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. పెళ్లి తర్వాత జీవితం అనేది మునుపటి కంటే అందంగా ఉండాలని అందరూ అనుకుంటూనే ఉంటారు. అయితే పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితం ఆనందంగా సాగాలని, ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి లభించాలని ఏమీ లేదు. అదేవిధంగా కొంతమంది పురుషులు తాము పెళ్లి చేసుకోవాలనుకునే యువతిలో మంచి గుణాలు చూడడానికంటే ముందుగా అందానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు. తరువాత డబ్బులు, ఆస్తి, బంగారం, అంతస్తులను చూస్తూ ఉంటారు. అటువంటి అమ్మాయిని జీవిత భాగస్వామిగా కావాలని కోరుకుంటూ తమ జీవితాలను పణంగా పెట్టి నాశనం చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో శాస్త్రాలు మనకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్న యువతని పెళ్లి చేసుకున్న పురుషుల జీవితం సుఖ సంతోషాలతో, ఆనందాలతో స్వర్గంలా ఉంటుందని చెప్తున్నాయి. జీవితంలో చేసే మంచి చెడులను గురించి ఈ శాస్త్రంలో వివరించారు. జీవితంలో కొన్ని పనులను చేస్తే విజయాలను పొందవచ్చు. సుఖ సంతోష ఆనందాలతో జీవితాన్ని ముందుకు నడిపించుకోవచ్చు. అంతేకాదు మానవ జీవితంలో బంధాలు పదిలంగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి, ఎలాంటి లక్షణాలున్న వ్యక్తులను నమ్మాలి, ఎటువంటి లక్షణాలు ఉన్నవారిని నమ్మరాదు అన్న విషయాలు కూడా నీతి శాస్త్రంలో పేర్కొనబడింది. ఈరోజు ఎవరైతే పురుషుడు జీవితంలో సంతోషంగా ఉండాలంటే పెళ్లి చేసుకునే స్త్రీలో కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు తప్పకుండా ఉండాలని సూచించారు. ఇటువంటి 5 లక్షణాలు ఉన్నటువంటి స్త్రీలను పెళ్లి చేసుకున్న వ్యక్తి యొక్క జీవితం స్వర్గ సీమగా ఉంటుందని పేర్కొనబడింది. పెళ్లి చేసుకునే స్త్రీలో అందం, హుందా, డబ్బు, ఆస్తులు, అంతస్తులు ఇవేమీ చూడవద్దు. అవన్నీ కూడా తాత్కాలికం మాత్రమే. కనుక మీ జీవితంలో ఎంచుకునే భాగస్వామిని తప్పకుండా ఆలోచించి మాత్రమే ఎంచుకోవాలి. ఎంపిక చేసుకునే సమయంలో ఆమె ఉండే కొన్ని లక్షణాలను చూడాలని తెలుపుతున్నాయి శాస్త్రాలు. పెళ్లి చేసుకోవాలంటే స్త్రీలో చూడవలసిన ఉత్తమమైన గుణాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్క పురుషుడు కూడా తన జీవిత భాగస్వామితో మనసులో ఉన్న అన్ని విషయాలని పంచుకోవాలని కోరుకుంటూ ఉంటారు. వివాహం తర్వాత జీవితం అనేది ఇంతకు ముందు కంటే కూడా చాలా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఏ విధమైన లోటు లేకుండా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా పెళ్లి తర్వాత జీవితం గురించి చాలా కలను కంటూనే ఉంటారు. అయితే పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితం ఆనందంగా సాగాలని ఏమీ లేదు కదా. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ముందుకు పోతూ ఉంటుంది. అదే సమయంలో కొంతమంది పురుషులు తాము పెళ్లి చేసుకునేటటువంటి మహిళలలో మంచి గుణాలను చూడడానికంటే డబ్బుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దానికంటే ఎక్కువగా అందం గురించి వారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి అమ్మాయిలు జీవిత భాగస్వామిగా కావాలని కోరుకుంటూ తమ జీవితాలను ముఖ్యంగా అందంలో మాత్రమే ప్రాముఖ్యతని ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకోవడం వల్ల జీవితం అనేది సంతోషంగా ఉండడంతో పాటు జీవితం మీరు ఏ విధంగా అయితే కావాలని అనుకుంటున్నారో ఆ విధంగానే మలుచుకోవడానికి ఉత్తమమైనటువంటి ఆస్కారం ఉంటుందని శాస్త్రాలలో తెలియచేయడమైనది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం, సుఖం, మంచి, చెడు అన్నీ ఉంటూనే ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా కష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది, సుఖాన్ని చూడవలసి ఉంటుంది.
అటువంటి సమయంలో కూడా తన భర్తను విడవకుండా అడుగడుగున అండగా నిలబడే భార్య ఉంటే జీవితంలో ఏ సమస్య అయినా ఏ కష్టమైనా కూడా ఎదురైనా చాలా సులభతరంగా పురుషుడు ఎదుర్కోగలుగుతాడు. కనుక భర్తను అర్థం చేసుకుని అండగా నిలిచే గుణం ఉన్న మహిళను పెళ్లి చేసుకున్న భర్త ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటాడు. అలాగే స్త్రీలు కూడా కష్టాలను ఎదుర్కొంటూ ఎల్లప్పుడూ అండగా నిలిచేటటువంటి పురుషుణ్ణి వివాహం చేసుకోవాలని శాస్త్రాలైతే సూచిస్తున్నాయి. ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపుకునే విధానం. చాలామంది వ్యక్తులు తమలో ఉన్నటువంటి లోపాలను, తప్పులను వారు గుర్తించరు. ఎదుటివారిలో ఉన్న లోపాలను, తప్పులను ఎత్తి చూపిస్తే ఆ బంధం అనేది చాలా బలహీనపడుతుంది. ముందు ఎవరిలో ఉన్నటువంటి తప్పులను, ఒప్పులను వారు పరిశీలించుకొని మీకు ఎవరైతే ఇష్టమో వారి గురించి వాటిని మార్చుకోగలిగితే జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. ముందుగా ఒకరి తప్పులను ఒకరు ఒప్పుకోవాలి. అంటే క్షమించగలిగే మనస్తత్వం కలిగి ఉండాలి. చాలామంది కూడాను వ్యక్తులు తమలోని లోపాలను, తప్పులను ఎత్తి చూపిస్తే వాటిని అంగీకరించడానికి, కనీసం వినడానికి కూడా అస్సలు ఇష్టపడరు. అయితే అలా ఎవరిని లోపాలను ఎత్తి చూపిస్తే వాటిని సరిచేసుకుని వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలి. తప్పులను అంగీకరించి వాటి నుంచి గుణపాఠాలను నేర్చుకొని మళ్ళీ ఆ తప్పులను చేయకుండా ఉండగలగాలి. కనుక తప్పులను ఎత్తి చూపి వాటిని సరిదిద్దుకునేందుకు మార్గాన్ని చూపించే యువతిని జీవిత భాగస్వామిగా పొందిన భర్త జీవితం ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. అతను ఎక్కడున్నా కూడా రాజుగానే విరాజిల్లుతాడు. ఎప్పుడు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలను అందుకుంటారు. అలా విజయం అందుకున్న వ్యక్తిలో గర్వం తలెత్తకుండా జీవించాలి. తప్పులను ఎత్తి చూపిస్తూ విజయాలను సాధిస్తే గర్వపడకుండా నిరంతరం భర్త వెంట ఉండే యువతిని భార్యగా దొరికిన వ్యక్తి జీవితం స్వర్గంతో సమానం. ఏ స్త్రీ ప్రేమతో పాటు గౌరవాన్ని ఇస్తుందో అటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్న వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. నలుగురి మధ్యన భర్తను ప్రేమగా చూసుకోవడంతో పాటు గౌరవం ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కనుక మీరు ఎంచుకునే యువతి ముందుగా మీకు గౌరవం ఇస్తుందో లేదో అన్నది కూడా గమనించుకుంటూ ఉండాలి. అందం కంటే కూడాను గుణాన్ని ప్రేమించే మహిళ దొరకడం జీవితం చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఈ ప్రపంచంలో వృద్ధాప్యం రానివారంటూ ఎవ్వరూ ఉండరు. అందరూ కూడా వయసు మీద పడేసరికి వారి యొక్క అందాన్ని కోల్పోతూనే ఉంటారు. కానీ వారి మంచి మనసు మాత్రం మారిపోదు కదా. అటువంటి పరిస్థితుల్లో అందం కంటే గుణం ఉన్న స్త్రీని భార్యగా ఎంపిక చేసుకోండి. అదే సమయంలో మీలో కూడా రూపం, డబ్బుని చూసే యువతి కంటే మీలో మంచి గుణాలను నచ్చి మెచ్చిన యువతిని పెళ్లి చేసుకోండి. ఇలాంటి యువతిని పెళ్లి చేసుకున్న పురుషుడు జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ రూపం మారిపోతుంది, అందం పోతుంది, కానీ గుణం ఎప్పటికీ కూడా మారిపోదు కదా. కనుకనే పెద్దవారందరూ కూడా చెప్తూ ఉంటారు, అందం కంటే ముఖ్యమైనది మనసు అని. మనసుని చూసి ఇష్టపడు అని చెప్పి. ప్రతి మహిళ కూడా తన ఇంటిని చక్కబెట్టుకోవడంతో పాటుగా ఏదైనా సాధించాలి అనే తపన ఉంటుంది. అటువంటి మహిళ ఎవరి జీవితంలో భార్యగా వచ్చినా ఆ పురుషుడు జీవితం స్వర్గతుల్యం అవుతుంది. ఎందుకంటే అలాంటి స్త్రీ తన భర్త చేసే పనిలో సాయం చేస్తూ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా పని చేయడానికి కృషి చేస్తూ ఉంటుంది. తనకు అవసరం లేని విషయాల పట్ల ఆసక్తి ఉండదు. జీవితంలో ఒక లక్ష్యం ఉన్న స్త్రీ ఎప్పుడూ కూడా తన భర్త లక్ష్యం సాధించే విధంగా సహాయపడగలుగుతుంది. అదేవిధంగా కుటుంబం అనేది అందరూ కూడా కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి అని ఇటువంటి స్త్రీ యొక్క ఆలోచనలు ముందుకు సాగుతూ ఉంటాయి.
ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.